నమస్తే అండి. శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం. ఈ నెల ఆగస్టు 14వ తేదీన మొదటి శ్రావణ శుక్రవారం వచ్చింది. మొదటి శ్రావణ శుక్రవారం చేసే లక్ష్మీ పూజలు విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి మొదటి శ్రావణ శుక్రవారం పూజా విధానం, పాటించవలసిన నియమాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ శ్రావణ మాసం నెల రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. కానీ శ్రావణ శుక్రవారం మరియు శ్రావణ మంగళవారంలో ఇంట్లో ఉన్న బూజుని అస్సలు దులపకండి. దీనివల్ల ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెంటనే బయటికి వెళ్ళిపోతుంది. ఆగస్టు 13 నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అయితే ఆగస్టు 14వ తేదీన మొదటి శ్రావణ శుక్రవారం వచ్చింది. ఈ మొదటి శ్రావణ శుక్రవారం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసుకొని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి, అయితే ఈ శ్రావణ శుక్రవారంలో పొరపాటున కూడా ఇంటి ముందు చాక్పీస్తో ముగ్గు వేయకూడదు. ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు మీ కుటుంబంపై ఉంటాయి. మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా మామిడి ఆకు తోరణం కట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటికి వెళ్ళిపోతుంది. అలాగే ఈ మొదటి శ్రావణ శుక్రవారం నాడు ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఆడవారు తప్పకుండా గ్రీన్ కలర్ పట్టు చీర లేదా పసుపు కలర్ లేదా క్రీమ్ కలర్ పట్టు చీర వస్త్రాలను ధరించి లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. మొదటి శ్రావణ శుక్రవారం రోజు పూజ కోసం అమ్మవారి విగ్రహం లేదా అమ్మవారి రూపం, ఎర్రని గులాబీ పూలు, అలాగే పూజా సామాగ్రి ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని ఈ పూజ గదిలో పెట్టుకోండి. ఎందుకంటే శ్రావణ మాసంలో అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా మంచిది. అయితే కొంతమందికి విగ్రహాలు ఇంట్లో ఉండడం భయంగా ఉంటుంది. అలాంటి వారు అమ్మవారి ఫోటో తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ పూజ గదిలో ఒక చిన్న చెక్క పీటని వేసి ఆ పీఠం పైన బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసి ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని పీఠం పైన పరిచి దానిపై లక్ష్మీదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. అలాగే శ్రావణ శుక్రవారం రోజు పూజలో ఖచ్చితంగా కలశాన్ని ప్రతిష్ఠించాలి. ఒక కలశంలో నీళ్లు పోసి ఆ నీటిలో చిటికెడు పసుపు, 1 రూపాయి బిళ్ళను వేసి కలశం పైన కొబ్బరికాయను పెట్టండి. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవిని అందంగా అలంకరించండి. లక్ష్మీదేవికి ఎర్రని గులాబీలు పూలు అంటే చాలా ప్రీతికరమైనది. కాబట్టి శుక్రవారం పూజలో ఏదైనా గులాబీ పూలు లేదా ఎర్రని తామర పూలతో అమ్మవారిని పూజిస్తే డబ్బు సమస్యలు, అప్పుల బాధలను వెంటనే తీరిపోతాయి. అలాగే మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. ఏ పూజ ప్రారంభించినా ముందుగా గణపతిని పూజించాలి. కాబట్టి ఒక చిన్న పసుపు గణపతిని తయారు చేసి గణపతిని పూజించండి. ఆ తర్వాత లక్ష్మీ పూజను ప్రారంభించుకోండి. విశేషంగా ఈ శ్రావణ శుక్రవారం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే మట్టి ప్రమిదలో దీపారాధన చేయండి. ప్రతి శ్రావణ శుక్రవారం మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు వేసి లక్ష్మీదేవి ముందు 2 దీపాలు వెలిగించండి. అయితే శ్రావణ శుక్రవారం పూజలో అమ్మవారి ముందు వెలిగించే దీపాన్ని నేరుగా నేలపైన పెట్టకండి. తమలపాకుల పైన దీపం పెట్టి దీపారాధన చేస్తే లక్ష్మీదేవి కటాక్షం త్వరగా కలుగుతుంది. మొదటి శ్రావణ శుక్రవారం పూజలో లక్ష్మీదేవి నైవేద్యంగా పరమాన్నం నివేదించడం, ఆవు పాలు, బియ్యంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. లేదా అటుకులు, పటిక బెల్లం, కొబ్బరి ముక్కలు కలిపి నైవేద్యంగా సమర్పించవచ్చు. మీ ఇంట్లో కామాక్షి దీపం ఉంటే ఖచ్చితంగా కామాక్షి దీపాన్ని వెలిగించండి. ఒక ప్లేట్లో బియ్యం పోసి తమలపాకులు పెట్టి కామాక్షి దీపం వెలిగిస్తే చాలా మంచిది. అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా ఒక శుక్రవారం తప్పకుండా ఐశ్వర్య దీపం వెలిగించండి. ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం. ఒక పెద్ద ప్రమిదలో ఉప్పు వేసి ఆ ఉప్పు పైన మరో చిన్న దీపాన్ని పెట్టి ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసి దీపం వెలిగించండి. దీనిని ఉప్పు దీపం అని అంటారు. ఈ దీపం వెలిగించడం వల్ల మన ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ ఉప్పు దీపాన్ని అమ్మవారి పటం ముందు మాత్రమే వెలిగించాలి. అలాగే అమ్మవారికి ఇష్టమైన జవాది పొడిని కూడా పూజలో పెట్టుకోండి.
ప్రతి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి ఖచ్చితంగా తాంబూలం సమర్పించాలి. 2 తమలపాకులు, అరటిపళ్ళు, 1 రూపాయి బిళ్ళను పెట్టి లక్ష్మీదేవికి తాంబూలంగా సమర్పించండి. అలాగే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా 5 గోమాతి చక్రాలు తెచ్చుకోండి. గోమాతి చక్రాలకు పసుపు రాసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజించి ఆ తర్వాత గోమాతి చక్రాలను మీ బీరువాలో పెట్టుకోండి. ఇక సంవత్సరం అంతా ధనానికి ఎలాంటి లోటు లేకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక సుగంధ ద్రవ్యాలైన యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఒక దారానికి పసుపు రాసి 21 యాలకులను దారానికి గుచ్చి మాలలాగా తయారు చేసి ఈ యాలకుల మాలను లక్ష్మీదేవి విగ్రహాన్ని గాని లక్ష్మీదేవి చిత్రపటం కాని వేయండి. శ్రావణ మాసం నెల రోజులు అమ్మవారి పటానికి యాలకుల మాల వేసి పూజ చేస్తే మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే శ్రీ సూతకం చదువుతూ లేదా శ్రీ సూతకం వింటూ అమ్మవారి విగ్రహానికి కుంకుమార్చన చేయండి, చాలా మంచిది. విశేషంగా ప్రతి శ్రావణ శుక్రవారం ఆవు పాలతో అమ్మవారికి అభిషేకం చేస్తే అఖండ రాజయోగం కలుగుతుంది. అలాగే అష్టోత్తర శతనామావళి చదువుతూ మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఈ జన్మలో చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి, మోక్ష ప్రాప్తి కలుగుతుంది. పూజ ముగిశాక ఖచ్చితంగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయను కొట్టి మీ మనసులో ఏదైనా కోరిక కోరుకొని లక్ష్మీదేవికి కొబ్బరికాయను నివేదిస్తే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రతి శ్రావణ శుక్రవారం మీ ఇంటికి ముత్తైదులను పిలిచి కాళ్ళకు పసుపు రాసి తాంబూలం ఇవ్వండి, చాలా మంచిది. అలాగే ప్రతి శ్రావణ శుక్రవారం తులసి కోటను తప్పకుండా పూజించాలి. తులసి కోట ముందు ముగ్గు వేసి ముగ్గు పైన నెయ్యి దీపం వెలిగించి తులసమ్మను పూజిస్తే 33 కోట్ల మంది దేవతలను ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది. శ్రావణ శుక్రవారం తులసికి ప్రదర్శనలు చేస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి, సుఖ సంతోషాలు చేరుతాయి. ఇంట్లో పూజ ముగిశాక ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకోండి. ప్రతి శ్రావణ శుక్రవారం ఇంట్లో పూజ ముగించుకొని మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అలాగే ప్రతి శ్రావణ శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం బయట ఖచ్చితంగా 2 దీపాలు వెలిగించండి. శ్రావణ శుక్రవారంలో మీ ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంటిలోకి ప్రవేశిస్తుంది. ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ప్రతి శ్రావణ శుక్రవారం అమ్మవారిని పూజిస్తే స్త్రీలు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. అలాగే లక్ష్మీదేవిని పూజించే ఆడవారు ఆకుపచ్చ రంగు మట్టి గాజులను ధరించి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. ప్రతి శుక్రవారం స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ పొట్టు పెట్టుకొని ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. ప్రతి శ్రావణ శుక్రవారం 2 పూటల ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఉదయం మరియు సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ప్రతి శుక్రవారం కలశం పెట్టుకుంటే మరుసటి రోజు ఉదయాన్నే కదిలించండి. అమ్మవారి పీఠాన్ని పెట్టుకుంటే శనివారం ఉదయాన్నే కదిలించండి. గోమాతలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి శ్రావణ శుక్రవారం ఆవుకు అరటి పండ్లు తినిపించి నమస్కారం చేసుకోండి. 1 జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం ప్రదోష కాలంలో మీ ఇంట్లో ఉన్న ఉప్పు, పాలు, నూనె ఈ వస్తువులు పొరుగింటి వారికి అప్పుగా ఇవ్వకండి. అలాగే ఈ శ్రావణ మాసంలో నెల రోజులు ఒక గాజు గిన్నెలో కల్లుప్పు పోసి ఆ ఉప్పు పైన ఒక పసుపు కొమ్మును పెట్టి ఈ ఉప్పు గిన్నెను మీ పూజ గదిలో పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఈ విధంగా శ్రావణం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి అష్టలక్ష్ముల ఆశీర్వాదాన్ని పొందండి. మీకు కానీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీడియోకి హైప్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.